బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముండి టీడీపీలో టికెట్ వివాదం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చొద్దంటూ ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. భీమవరంలోని పార్టీ సీనియర్ నేత సీతారామ లక్ష్మి ఇంటిని ముట్టడించారు. నల్ల జెండాలతో నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున గొడవకు దిగుతున్నారు. ఉండి టికెట్ను రఘురామకృష్ణరాజుకు కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే అభ్యర్థిని మార్చాలంటున్నారు. మనకు ఇప్పుడు క్లారిటీ కావాలి సార్. మన పళ్ళ కోసం ఉండి టీడీపీలో టికెట్ వివాదం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చొద్దంటూ ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. భీమవరంలోని పార్టీ సీనియర్ నేత సీతారామ లక్ష్మి ఇంటిని ముట్టడించారు. నల్ల జెండాలతో నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున గొడవకు దిగుతున్నారు. మనకు ఇప్పుడు క్లారిటీ కావాలి సార్. మన పళ్ళ కోసం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. బ్రహ్మ, ఉండి టికెట్ వివాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అది ఏ విధంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, గత వారం రోజుల బట్టి కూడా వారం 10 రోజుల నుంచి కూడా ఉండి నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సంబంధించి రోజుకో విధంగా నిరసన తెలియజేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు. ఏదైతే కూటమిలో భాగంగా ఇటు జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ కూటమిలో భాగంగా ఇటు ఉండి నియోజకవర్గం సంబంధించి టీడీపీ కేటాయించడం జరిగింది. ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రామరాజు గత 2019లో ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా తమ యొక్క స్థానాలు 10 ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ఎవరైతే రామరాజు ఉన్నారో రామరాజుకి టికెట్ కేటాయించడం ఇదే నేపథ్యంలో జరిగింది. గతంలో 2019 కన్నా ముందు ఎవరైతే శివరామరాజు ఎవరైతే ఉన్నారో శివరామరాజు గత 2 సార్లు ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన నర్సాపురం ఎంపీ టికెట్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన ఓడిపోవడం జరిగింది. మరోసారి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ ఆశించడం జరిగింది. అయితే అధిష్టానం అయితే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఇప్పటికే ఇంటింటి ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎవరైతే అధిష్టానం ఉన్నారో వీళ్ళిద్దరికి చెక్ పెట్టేందుకు ఎవరైతే త్రిపులారు రఘురామకృష్ణరాజు ఉన్నారో రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాలంలో టీడీపీ చేరటంతో ఆయన టికెట్ ను ఏదైతే యాక్చువల్గా ఆయన రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యమైన పరిణామాలతో ఆయన అక్కడ నర్సాపురం బీజేపీ ఎంపీ వెళ్ళటం వల్ల ఆయనకి టికెట్ స్థానం లేకపోవడంతో ఎక్కడో చోటన భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే ఉండి నియోజకవర్గం ఉంది ఇద్దరు రాజులు అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు కొట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని సమన్వయం చేసి రఘురామకృష్ణరాజుకి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ముగ్గురు కలిసి పనిచేస్తారని ఒక వ్యూహంతో టీడీపీ లక్ష్యం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరటం, అదేవిధంగా ఉండి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తారని చెప్పేసి వదంతులు రావడంతో ఇదే నేపథ్యంలో ఎవరైతే
రామరాజు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. రామరాజు అయితే తన అనుకున్నటువంటి ఏదైతే గతంలో ప్రతిపక్షంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశాను, అదేవిధంగా ఇప్పుడైతే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి టికెట్ రాదు అన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన యొక్క అనుచర వర్గం అంతా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులైన తోట సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి ముట్టడించడం, అదేవిధంగా ఆమెని ఏదైతే ఎవరైతే మీరు టికెట్ కేటాయించారో ఆ వ్యక్తిని తొలగించొద్దు, రామరాజుకు న్యాయం చేయాలి, రామరాజే టికెట్ ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లే కార్డులు పట్టుకొని తోట సీత మహాలక్ష్మి ఇంటి దగ్గర ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో తోట సీత మహాలక్ష్మి కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేస్తాను, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, అందరికీ పార్టీ న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. సంపత్. ఓకే బ్రహ్మ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని రామరాజును టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడం గల కారణాలు ఏంటి? ఏదైతే ఉండి నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుంది. ఎందుకంటే గత ఉండి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత సుమారుగా ఒకసారి తప్ప మిగిలిన అన్ని సార్లు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం జరిగింది. ఇదే నేపథ్యంలో రామరాజు సంబంధించి సొంత రిలేటివ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు దగ్గర బంధువు, అదేవిధంగా శివరామరాజే ఎవరైతే రామరాజుని తీసుకొచ్చి 2019లో ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఎవరైతే శివరామరాజు ఉన్నారో శివరామరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇదే నేపథ్యంలో ఈయన రెబల్ అభ్యర్థిగా వెళ్ళిపోవడంతో అక్కడ గెలుపు అయితే కష్టం అయ్యే పరిస్థితి. ఎందుకంటే శివరామరాజు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో శివరామరాజుకి ఒక మంచి నెట్వర్క్ ఉంది, ఆయనకు ఒక మంచి క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రెబల్ అభ్యర్థిగా ఆయన దిగినట్లయితే టీడీపీ ఏదైతే సీటు కన్ఫర్మ్ అయినటువంటి టీడీపీ సీట్ ఉందో అది కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే నేపథ్యంలో రామరాజును బుద్ధగించి అదేవిధంగా శివరామరాజును కూడా బుద్ధగించి RRRకి టికెట్ ఇచ్చినట్లయితే ఒక జిల్లాలో కన్ఫామ్ గా వస్తున్న సీటు మరోసారి ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేద్దని చెప్పేసి పార్టీ అధిష్టానం భావిస్తుంది. సంపత్. ఓకే బ్రహ్మ, మొత్తంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ ఇవ్వకపోతే ఆ రామరాజు యొక్క వర్గీయుల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పరిణామాంతం చూసుకున్నట్లయితే ఎవరైతే టీడీపీ సంబంధించి మ్యాండేట్ తెచ్చుకుంటారో బీఫారం తెచ్చుకుంటారో ఆ వ్యక్తి కంపల్సరీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 99% తెలుగుదేశం మినహా ఏ పార్టీ కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఎవరైతే రామరాజు ఉన్నారో రామరాజు అయితే ఇండిపెండెంట్ గా వెళ్ళే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. ఆయన బొజ్జగించే ప్రయత్నాలు ఇప్పటికే పార్టీ నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు శివరామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గాన ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లయితే 100% ఆ సీట్ కోల్పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఇటు రామరాజుకి శివరామరాజుకి షేర్ అవుతున్నట్టు నేపథ్యంలో ఆటోమేటిక్ గా అక్కడ వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక సీట్ కోల్పోతుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రామరాజు వర్గీయులు కూడా ఇప్పటి వరకు పార్టీ అన్యాయం చేస్తుందని చెప్తున్నారు తప్ప రామరాజు ఇండిపెండెంట్ గా వెళ్తారు లేకపోతే పార్టీ మారుతారా అనేది కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. సంపత్. ఓకే బ్రహ్మ, ఇప్పుడు పార్టీ బుజ్జగింపులకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ సంబంధం అంటే ఇప్పుడు ఆల్రెడీ పార్టీ బుజ్జగింపులు అయితే చేస్తున్నారు, కానీ ఇప్పుడు వరకు అంటే అతను ఆవేదన కూడా మనం చూసినట్లయితే గత 2 రోజుల క్రితం ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు తెలుగుదేశం సంబంధించి ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కన్నీరు పర్యంతం అయినటువంటి పరిస్థితి కూడా గత 2 రోజుల క్రితం జరిగింది. అదే సమావేశంలో ఆయన చెప్పేది ఏదైతే ఉందో గత 2019లో గెలిచినప్పటికీ కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నాను, నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎక్కువగా చేయలేకపోయాను, రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ఏదైతే ఉందో అది గెలిచే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యంలో నేను నియోజకవర్గ ప్రజలకి మరింత సేవ చేసే టైంలో నన్ను పక్కన పెట్టి వేరే వ్యక్తికి ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పేసి ఆయన కన్నీటి పర్యంతం అయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా నియోజకవర్గ పరిస్థితి చూసినట్లయితే ఇటు రామరాజు శివరామరాజు అదేవిధంగా RRR ఈ ముగ్గురు మధ్యన కూడా ఒక వ్యవహారం నడుస్తుంది. ఇదే నేపథ్యంలో పార్టీ వర్గాలు ఇప్పటికే ఇటు అన్ని తెలుగుదేశం అధిష్టానం అయితే కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనప్పుడు కూడా ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఈ ఏదైతే వివాదం ఉందో అది సద్మనిగే అవకాశం అయితే 100%. ఓకే బ్రహ్మ, ప్రస్తుతం తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
ఆల్రెడీ ఎవరైతే రామరాజు ఉన్నారో రామరాజు వర్గీయులు ఎవరైతే ఉన్నారో రామరాజు వర్గీయులు అందరూ కూడా సుమారుగా ఒక 500 మంది వరకు కూడా ర్యాలీగా బయలుదేరి ఉండి నియోజకవర్గం అదేవిధంగా భీమవరం అంటే తోట సీతమహాలక్ష్మి భీమవరంలో ఉంటారు. ఉండి నియోజకవర్గం అంటే పక్కనే ఉంటుంది నియోజకవర్గం. అక్కడ ఉండి నియోజకవర్గం నుంచి సుమారుగా 500 మంది పైచిలకు వాళ్ళందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ప్లే కార్డులు పట్టుకొని రామరాజుకి న్యాయం చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రామరాజు టికెట్ బదిలీగా ఉండాలని చెప్పేసి ర్యాలీ చేశారు. ఆ తర్వాత తోట సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా కొంతసేపు ధర్నా చేశారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.